నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌఖ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌఖ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుతున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుతున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చాలా వందనమ్మా, చక్కటి పాట పాడారు. అవును, మనదంటూ ఏముంది లోకంలో, ఏం లేదు, అన్ని ఆయన ఇచ్చినవే. మన బ్రతుకు మనం ఏమేమి అనుభవిస్తున్నాం అన్ని ఆయన ఇచ్చినవే కాబట్టి ఆయనే స్థుతించాలి మనము. చక్కటి అర్థవంతమైన పాట మంచి స్వరంతో పాడి వినిపించిన శాంతి సిస్టర్కి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మన మధ్య ఉన్న ఎస్తేర్ నాగరాజు సిస్టర్, పరిచయం అక్కర్లేని ఎస్తేర్ నాగరాజు గారు మనకి ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు. ఎస్తేర్. వందనాలంటే వందనాలు. చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. మీ అందరి మధ్య చూపుల వాక్యం చెప్పాలంటే నాకు ప్రతిసారి టెన్షనే. ఆ రోజంతా నాకు ఏదో ఎగ్జామ్ ఉన్నట్టు అనిపించింది, కానీ ప్రభు కృప, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని కోరుకోకూడదని ప్రభు పక్షాన నిలబడటం, ప్రభు మనందరినీ ప్రేమించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని సాయంకాల వేళలో మరియు వలె ప్రభు పాదాల చెంతకు చేరి రావటానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమ వందనాలు. అవకాశం ఇచ్చిన ఆంటీ గారికి కూడా ప్రేమ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రశ్న,
లాస్ట్ టైంది గుర్తుందా? రూతు వాళ్ళ భర్త దాని గురించి చెప్పారు సిస్టర్. నయోమి భర్త. నయోమినా? yes. ఆ రూతు భర్తన నయోమి భర్తన ఆ గ్రంథంలోనే చెప్పారు. అన్నా ఆయనే గారు. ఎవరు చెప్పండి, బాగా నాకు నైస్తారు గారు నీట్ గా చెప్పారు. హన్నా భర్త అంటే సమూయేలు గ్రంథం ఎల్కానా గురించి మనం ధ్యానం చేసాం. ఎల్కానా ఎల్కానా గురించి, అవునుమా ఎల్కానా గురించి హన్నా భర్త గురించి ధ్యానం చేసాం. ఒకటి అంశాలు చెప్పారు. హన్నా గురించి ఇప్పుడు ధ్యానం చేయట్లేదు, ప్రభు చిత్తం అయితే మరొకసారి దాని గురించి ధ్యానం చేద్దాము. మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కొంచెమైనా ఆత్మీయ మేలు పొంది ఉంటారని ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు మరొక అంశం ప్రభువులో మనం చూద్దాము. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మొట్టమొదటిసారి సువార్త ప్రకటించినప్పుడు ఏమని ప్రకటించాడు? కాలం సంపూర్ణమైంది. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని. అవును కదా, యేసుక్రీస్తు కాలం సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం సమీపించుచున్నది గనక మీరు మారు మనసు పొందిడి, సువార్తను నమ్ముడి అని మార్కు సువార్తలోనూ ఉంది, మారు మనసు పొందిడి అని మత్తయి సువార్తలోనూ ఉంది. అయితే ఈ రోజు మన అంశము మారు మనసు. చాలా మంది మనందరమే మారు మనసు పొందిన వారమే. ఇంకా వర్తమానం అవసరం లేకపోవచ్చు, కానీ ప్రభు ఇచ్చిన తలంపులు కూడా కొన్ని ధ్యానం చేద్దాము. ఆల్రెడీ మనం అందరము మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ప్రభుని ఆరాధిస్తున్న వారు. అయితే ఈ దినం మన కోసం దేవుడు సిద్ధపరిచిన కొన్ని తలంపులను మనం ధ్యానం చేసి ముగించుకున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. ఇక్కడ ఉదయం నుంచి పవర్ లేదు, కొంచెం మాక్సిమం ఇబ్బంది కలగకుండానే ఉంటది అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, స్తుతులకు యోగ్యుడా, పూజ్యుడా, మా రక్షణకు కారణభూతుడవైన మా ప్రభువా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఆది అంతమునై ఉన్న దేవా, మా పితరుల దేవా, అబ్రాహాము దేవా, అప్పుడున్న దేవుడివి, ఇప్పుడు కూడా ఉన్నవాడివి, అనువాడివి, ఏకరీతిగా ఉన్న దేవుడివి. అందును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అన్నావు. అందరికీ లేని ఇట్టి భాగ్యాన్ని కొందరమైన మాకు ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని ఇచ్చావు. అందును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో మరి వలె మేము చేరి వచ్చి ఉండగా అది నాన్న మరియ గారితో ఏమి మాట్లాడారు, మాతో కూడా మా ఆత్మీయ జీవితాలతో మాట్లాడండి. వ్యక్తిగతంగా మమ్మల్ని సంధించండి. మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి, కుటుంబాలు కట్టుకోవటానికి, సంఘ జీవితంలో మేము క్షేమాభివృద్ధి చెందటానికి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడివి, ఆశగల ప్రాణాలని తృప్తిపరచండి. రావాలనే ఆసక్తి ఉన్న బిడ్డలను కూడా సమయమునకు చేరి రావటకు సహాయం చేయండి. వాక్యమైన దేవా, నీ వాక్యాన్ని వివరించటానికి, వర్ణించటానికి ప్రభువా, శక్తి లేని వారిని మాకు నీ శక్తి కలిగిన వాక్యాలను వివరించటానికి మానవుని జ్ఞానము, మానవుని సిద్ధపాటు సరైనది కాదు. కానీ ప్రభువా, కేవలము నీ కృప చొప్పున మాత్రమే నీ సిలువ చాటును మరుగుపరుచుకొని సిలువ వేయబడిన క్రీస్తుని హెచ్చించటానికి కృప చేయించమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోవని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కులుగా వినిలమే వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
లూకాసు వార్త 3వ అధ్యాయము 8-9 వచ్చినాలు. 9-10 వచనాలు మనం చదువుకున్నాం కదా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అయితే అక్కడ కింద అంటున్నాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అయితే ఇప్పుడు ఏమైందంట, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఇక్కడ యోహోను ప్రకటించుచున్నాడు. అయితే ఇక్కడ మన అంశము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడి. ఏంటిది మారు మనసు అంటే? మనం ఆల్రెడీ పాపిమని ఒప్పుకున్నాం కదా. ఒకప్పుడు లోకంలో జీవించాం, పాపిగా జీవించాం. మన జన్మే పాపమని మనం గ్రహించాం. అయితే మన కొరకు లోకరక్షకుడు వచ్చాడు, మరణించాడు. మనం మనం అనుభవించవలసిన శిక్ష యావత్తును ఆయన అనుభవించి మరణించి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు అని మనం గుర్తెరిగి వ్యక్తిగతంగా ఎవరికి వారిని మనం ఏం చేసాం? ఒప్పుకున్నాం. ఆయననే దేవుడని గ్రహించాము, రక్షణ పొందాము, బాప్తీసం కూడా తీసుకున్నాం, ప్రభులో కొనసాగుతున్నాం. అయితే దేవుడు మరలా వచ్చి స్వార్థ ఏమని ప్రకటిస్తున్నాడు? కాలము సమీపించుచున్నది గనక కదా, సంపూర్ణమైనది గనక దేవుని రాజ్యము సమీపించుచున్నది. మీరేమవ్వాలంటున్నారు? మారు మనసు పొందాలి, స్వార్థను నమ్ముడి అని మార్కు సువార్త 1:15 ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా. అయితే ఏంటి మారు మనసు? యేసుక్రీస్తు రక్షణ పొందండి, బాప్తీసం తీసుకోండి అని ప్రకటించలేదు మొదట కదా. ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందండి. యోహాను కూడా ఏం చేశాడు? మారు మనసు పొంది తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందారు అక్కడ. అయితే ఇంకా తగిన ఫలాలు ఫలించాలని యోహాను గారు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. ఏంటి మారు మనసు? మీ దగ్గర నుంచి కొన్ని ఆన్సర్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మారు అంటే వేరే మంచి ఇంకా మారు మనసు ఇంతకు మునుపు ఉన్న ముందు మనసు వేరే, అలవాట్లు కానీ అవన్నీ కూడా మారిపోవాలి. ఇంతకు ముందు మారు అంటేనే వేరే కదా, వేరైన మనసు మనసులో మారాల. ముందున్న మనస్సు మార్చుకోవాలి. రక్షణ విషయం మాత్రమే కాకుండా ఇంకా అనేక విషయాల్లో మార్పు ఉంటుంది మన జీవితంలో రావాలి. వాటన్నిటిలో కూడా మనసును మార్చుకుంటూనే ఉండాలి. మంచిది. అవును, మనకు తెలిసినవి అన్ని అవే కదా. అయితే మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘాలకు కూడా ప్రభు 5 సంఘాలకి మారు మనసు అని చెప్పాడు. 2 సంఘాలకే చెప్పలేదు కదా. ఏమైనా సంఘం, స్వర్ణ సంఘం, ఫిలదెల్ఫియా సంఘాలు, 2 సంఘాలకు మాత్రమే మారు మనసు గురించి చెప్పలేదు. మిగిలిన 5 సంఘాలకి మారు మనసు చెప్పాడు. దేవుడు ఒకే దేవుడు కదా, ఒకే దేవుని కదా ఆరాధిస్తుంది మనం. కానీ ప్రకటన గ్రంథంలో కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు కదా. లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సహవాసాలు ఉన్నాయి. అయితే ఎవరికి వారిని ఏమనుకుంటాం? మనం వెళ్తున్న సంఘం కరెక్ట్, మనం వెళ్తున్న సంఘమే మంచిది అని అనుకుంటాం కదా. ఏ డినామినేషన్కి వెళ్ళినా కూడా అందరూ అలాగే అనుకుంటారు. కానీ మనం ఇంకా ఎక్కువగా సంతోషిస్తాం. ఎందుకు? వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘానికి, సత్యానికి దగ్గరగా ఉన్న సహవాసంలో మనం ఉన్నామని. అట్లా అని వేరే వారిని మనం చులకన చేయటానికి కూడా లేదు. వారు ప్రభు రక్తంలో కడగబడిన వారే,
వారు ఆ ప్రభువుని విశ్వసించిన వారే, వారు ఆ ప్రభుని కూడా నమ్ముకొని పరలోక రాజ్యం కోసం నిరీక్షణ కలిగి జీవిస్తున్న వారే, వారు కూడా మన సహోదరులే. మన ఒక్కరి కోసమే యేసుక్రీస్తు కల్వరిలో ప్రాణం పెట్టలేదు, అందరి కొరకు పెట్టారు. సంఘ సహవాసాన్ని, ప్రభువుని ఎరిగిన ప్రతి సహోదరిని అందరినీ మనం ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ 7 సంఘాలకు నేను ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తానంటే, ప్రభు వాక్యము నేను పుట్టినది పెరిగింది ఇదే సహవాసం గనక ప్రభు సత్యమైన సత్యానికి దగ్గరగా ఉన్న సహవాసంలో నన్ను ఉంచారు. అందును బట్టి ప్రభుని నేను ఎప్పుడు స్తుతిస్తాను. ఇక్కడ ఈ సంఘంలో ఉన్నవారు 7 సంఘాల్లో ఉన్నవారు అందరూ ప్రభుని ఎరిగిన వారే కదా. ప్రభుని అందరూ ఎరిగిన వారే, అందరూ తెలుసుకున్న వారే, సంఘంలో చేర్చబడిన వారే, విశ్వాసులే, రక్షింపబడిన వారే, ఆరాధన చేసేవారే, పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభుని మహిమపరుస్తున్న వారే. అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? ఇంకా మారు మనసు పొందాలని చెప్తున్నాడు. అయితే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని చేసుకుంటున్నాడు? మీరు బాగా గమనించండి. నేను యాక్చువల్గా 7 సంఘాల గురించి చెప్పటం కాదు నా సబ్జెక్టు. కొంచెం బ్రీఫ్ గా మీకు తెలియచేసి నేను మన అంశంలోకి దాటిపోతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఎఫెసు సంఘంలో మాట్లాడుతూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపం స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. అదే 8వ వచనంలో చూసినట్లయితే మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతుకువాడు చెప్పు సంగతులు. 12వ వచనం చూసినట్లే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. 18వ వచనం అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు కదా. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును మోయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. 14వ వచనం 3వ అధ్యాయం ఆమె నడువాడు నమ్మకమైన సత్యసాక్షి అయిన దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి. 7 సంఘాలకు దేవుడు 7 విధాలుగా పరిచయము చేసుకున్నాడు కదా. ఆయన ఔన్నత్యము, ఆయన ఏమై ఉన్నాడో కదా, ఒక్కొక్క సంఘానికి చెప్పుకున్న విధానాన్ని మనం ధ్యానం చేస్తే 7 సంఘాల్లో 7 రీతిగా 7 ప్రసంగాలు ఉండొచ్చు. అయినా ప్రభు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సహవాసానికి 7 విధాలుగా ఆయన ఏమై ఉన్నాడో, మొదటిగా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను, ఆయన మహిమ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు మనం కూడా ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఆయనను తెలుసుకొని మనం ఏమై ఉన్నాము? ఆయనను రక్షణలోకి వచ్చాము. ఆయనను సొంత రక్షకునిగా కనుగొన్నాం, తెలుసుకున్నాం కదా. యాక్చువల్ గా మనం ఎదగలేదు, కానీ ప్రభువే వెతికి మన యొద్దకు వచ్చాడు. వచ్చటమే కాకుండా ఏం చేశాడు? మన జీవితంలో ఎవరికి వారమే ఆయనను ఏమై ఉన్నాం? మనం అనుభవించాం కదా. ఇంకా ఎక్కువగా అనుభవించాలి అనేది ఆయన ఉద్దేశం. నేను ఎక్కువగా ఆయన గురించి కానీ సంఘంలో కానీ మా వాళ్ళందరికీ నేను అదే చెప్తాను. ప్రభువుని మనం ఎక్కువగా అనుభవించాలి, ఆయన ప్రేమను మనం ఎక్కువగా తెలుసుకోవాలి, అనుభవించాలి, తెలుసుకోవాలి అనేది నేను ఎక్కువగా చెప్తాను. ప్రార్థన కూడా అదే చేస్తాను మా చర్చిలో. ప్రభు ఔన్నత్యాన్ని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఫస్ట్ అది మనం గ్రహించాలి. ఆయన ఏమై ఉన్నాడో మనం ఫస్ట్ గ్రహించాలి. అప్పుడు ఏమవుతాం? మనం మార్పు అనేది చెందుతాం. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకుండా మనం ఎప్పటికీ మార్పు అనేది చెందాం. ఏమనుకుంటాం? జనరల్ గా ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే రక్షణ పొందుతాం, బాప్తిసం తీసుకుంటే పరలోకి పోతాం. ఇదే ప్యాటర్న్ లా ఉంటది. కానీ ఆయన ఔన్నత్యం మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆయనను అనుభవిస్తాం. మన ఆంటీ గారు కూడా చెప్పారు కదా, డైలీ పోర్షన్ లాగా చదువుకొని దాటిపోవటం కాదు, ఆ వాక్యాన్ని ఏం చేయాలని చెప్పాడు? ఎక్కువగా మనం ధ్యానం చేయాలి. నిజంగా ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని, ఆ రోజు చదువుకున్న వాక్యంలో క్రీస్తు ఏమై ఉన్నాడో మనము తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎక్కువగా దగ్గరగా ఉండగలం. 7 సంఘాలకు 7 రీతిలుగా తనను తాను పరిచయం చేసుకున్నా
7 సంఘాలకి అన్ని సంఘాలని అంటాడు నేను ఎరుగుదును అంటాడు. 5 సంఘాలకి నేను ఎరుగుదును అంటాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, ఏ మనుషుల్ని గూర్చిని ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరా లేదు కదా. ఏ మనుషుని గురించి నిజంగా మనం సాక్ష్యం ఇవ్వనవసరం లేదు. మనం ఏమై ఉన్నామో ప్రభువుకి తెలుసు, మన క్రియలు ఏమై ఉన్నాయో ప్రభువుకి తెలుసు. ఇక్కడ 7 సంఘాల్లో మొదటిగా ఆయన కనపరుచుకున్నాడు. అంతేకాదు రెండవదిగా ఏం చేశాడు, ఆ సంఘము ఏమై ఉన్నదో, ఆ సంఘములో విశ్వాసులు ఎలాగున్నారో వారందరిని బట్టి ఆయన దేవుడు వారిలో ఉన్న మంచి లక్షణాన్ని, మంచి సాక్ష్యాన్ని కూడా ఎత్తి చూపిస్తున్నాడు. మీరు తర్వాత ధ్యానం చేయండి ఆ 7 సంఘాలని ఒకసారి. 7 సంఘాలకి ఏమేమి చెప్తున్నాడో కూడా మీకు తెలుస్తుంది. మొదటి సంఘంలో ఏమై ఉంటాడు అంటే, మీరు మొదటి స్థితిలో ఎలాగున్నారో మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తాడు. మీరు ఏ స్థితిలో కదా, మొదటి వారు ఎలాగున్నారు ఆ అధ్యాయంలోనే చూసినట్లయితే కనబడుతుంది. దేవుడు మీ క్రియలను, మీ కష్టాన్ని, మీ సహనాన్ని నేను ఎరుగుదును. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ మొదటి ప్రేమ ఎలాంటిదో నేను ఎరిగి ఉన్నాను. కానీ ఇప్పుడైతే నువ్వేమై ఉన్నావు, వదిలితివి అని అంటాడు. అంటే ఆయన మొదటిగా ప్రతి సంఘానికి ఆయన ఔన్నత్యాన్ని తెలియజేశాడు. రెండవదిగా ప్రతి సంఘం ఎలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉందో ఎత్తి చూపించాడు. మూడవదిగా ఏ సంఘంలో ఏ లోపం ఉందో కూడా తెలియజేశాడు. నాలుగవదిగా మారు మనసు పొందండి అన్నప్పుడు మీరు పొందకపోతే ఏ శిక్ష విధిస్తానో కూడా తెలియజేశాడు. ఒకవేళ మారు మనసు పొందితే ఏ బహుమానం ఇస్తానో కూడా తెలియజేశాడు. 5 విషయాలు, ఒక సంఘంలో 5 విషయాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. తర్వాత మీరు గమనించండి, ధ్యానం కూడా చేయండి. మొదటి సంఘంలో అయితే ఏమంటాడైతే, నువ్వు మంచిగా ఉన్నావు మొదటిలో, అయితే నువ్వు పడిపోయావు. ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకో లేదా బోధలున్నాయి, తప్పుడు బోధలున్నాయి, వాటి గురించి జాగ్రత్త పడు అని చెప్తాడు. అయితే నీవు మారు మనసు పొందినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను. అంతేకాదు ఏమంటున్నాడు, దీప స్తంభాలుగా ఉంచుతాను అని అంటున్నాడు. అంతేకాదు ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏం చేస్తానంటున్నాడు. మీరు చూసినట్లయితే 5వ వచనం సిస్టర్, 5వ స్తంభం తీసేస్తాను అన్నాడు. 5వ వచనం, దీపస్తంభము తీసేస్తాను అన్నాడు. దీపస్తంభము తీసేస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు, పరదేశులో చేర్చుకొని జీవవృక్ష ఫలాలను భుజింపజేస్తాను. ప్రతి సంఘానికి అలాగే చెప్పాడు 5 విషయాలు. 5 సంఘాలకి అలాగే చెప్పాడు. మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు 2 సంఘాలకే చెప్పలేదు. ఏం చెప్పాడు, అన్ని సంఘాలకు చెప్పాడు. నేను అన్ని రాసుకున్నాను, ఇంకా సమయము దాటిపోవాలేమో మరి. స్వర్ణ సంఘానికి అయితే జీవ కిరీటం ఇస్తానన్నాడు. మీ శ్రమను నేను చూశాను, మీ దరిద్రతను చూశాను, అయినా మీరు ధనవంతులు అని చెప్తాడు. సాతాను మిమ్మల్ని దూషించినప్పటికీ నేను అన్ని ఎరిగి ఉన్నాను అని చెప్తాడు. ఆ సంఘానికి నేను జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. పెర్గమా సంఘం అయితే సాతాను సింహాసన స్థలంలో మీరు కాపురం ఉన్నారు, అయినా సరే మీరు నమ్మకాన్ని విడిచిపెట్టకుండా మీరు ఉన్నారు అని చెప్తాడు. మీలో హతసాక్షి ఉన్నాడు అని చెప్తాడు కదా. ఇప్పుడు కూడా అనుకుంటున్నాం మనం, హతసాక్షులు ఉన్నారు కదా. ఈ మధ్య ప్రకటన ప్రవీణ్ కూడా చూసాం కదా, హతసాక్షి ఉన్నాడు అనుకుంటున్నాం. ఆ దినాన ఆ సంఘంలో కూడా హతసాక్షులు ఉన్నారు. కానీ ఆ సంఘంలో ఏముంది, విగ్రహారాధన ఉందంట, బలి ఇచ్చి తినేవాళ్ళు ఉన్నారంట, అంతేకాదు జారత్వం ఉందంట, విలాము బోధ ఉందంట ఒక్కొక్క సంఘానికి. అయితే మీరు వాటిని ఏం చేయాలంటున్నారు, తీసివేయాలంటున్నాడు. ఆ కింద కూడా ఆ అధ్యాయంలో కూడా 7 సంఘాలకి అలాగే ప్రభువు చెప్పాడు. అయితే ఇన్ని విధాలుగా మీకు 5 మాటలు నేను చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిగా ఒక్కొక్క సంఘానికి ఆయన ఔన్నత్యాన్ని కనపరిచాడు. రెండవదిగా మీరు మంచి లక్షణాలు కలిగి ఉన్నారు.
అయితే మూడవదిగా మీలో ఒక తప్పు ఉంది కదా, నులివెచ్చని స్థితిలో ఉన్నారని చెప్పాడు, జారత్వం ఉందన్నారు, యజబేలు స్త్రీ ఉందన్నాడు ఒక సంఘంలో. అట్లా ఒక్కొక్క లోపాన్ని చెప్పాడు. మీరు సరి చేసుకోకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. మీరు సరి చేసుకుంటే జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు, మన్ను భుజిస్తారన్నారు, రాతి బండని ఇస్తానన్నాడు, తెల్ల వస్త్రాన్ని ఇస్తాను. ఆయన ఇచ్చే బహుమానాలు మీరు తర్వాత వెళ్ళి ధ్యానం చేయండి, ఖచ్చితంగా ధ్యానం చేయండి. 7 సంఘాల గురించి ఏమేమి బహుమానాలు ఇస్తాడో, ఏమేమి శిక్షిస్తాడో అన్ని చెప్తున్నాడు. అంటే విశ్వాసిని ఆయన ఎక్కడ కించపరచలేదు, కానీ వారి సాక్ష్యాన్ని ఎత్తి చూపించాడు, వారి లోపాన్ని ఎత్తి చూపించాడు. మారు మనసు పొందాలని చెప్పాడు, పొందకపోతే శిక్షిస్తానన్నాడు, పొందితే జీవం మంచి ఆశీర్వాదాలు బహుమానం కూడా ఇస్తానన్నాడు. ఒక రాతి బండనిస్తానన్నాడు, దాని మీద పేరు చెక్కుతానన్నాడు, ఆ చెక్కి తీసివేయనన్నాడు. చివరి సంఘానికైతే ఆయన పేరు జీవ గ్రంథంలో పేరుంటుందని చెప్పాడు. ఇన్ని చెప్పిన ఆ ప్రభువు మారు మనసును ఎక్కువగా ఆశిస్తున్నట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే మనలో కూడా ఆ మారు మనసు కావాలని కోరుకుంటున్నాడు. ఆ మారు మనసు మనం కూడా పొందితే మనలో కూడా కదా విశ్వాసులమే, ప్రభు ఔన్నత్యం తెలుసుకున్న వారమే, రక్షింపబడిన వారమే. అయితే మనం అందరం పర్ఫెక్ట్ గా ఉన్నామా? మనలో కూడా లోపాలు ఉన్నాయి కదా, దేవుడు మనలో కూడా లోపాలు ఉన్నాయి. అయితే అయ్యే ఈ దినాన మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు కొంతమందిని చూసి మనం ముగించుకుందాము ఎవరెవరు అనేది. మొదటిగా అసలు మనకు తెలిసిన మనకు తెలిసిన మారు మనసు ఏంటో చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 38వ వచనం. లేకపోతే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలులందరికీ మారు మనసు విషయమై బాప్తిసము ప్రకటించెను. ఎవరి రాకముందు? ఆయన కదా. ఎవరు ఆయన? యేసుక్రీస్తు రాకముందు ఏం చేశాడు? ఇశ్రాయేలీలకి సువార్తను ప్రకటించాడు. ఆయన గురించే మరొక వచనంలో కూడా చూసినట్లయితే యోదయ అరణ్యంలో ప్రకటించాడు అని. అంటే యోహాను సువార్త ఎవరి గురించి ప్రకటించాడు? యేసుక్రీస్తు గురించే ప్రకటించాడు. కానీ ఎవరికి ప్రకటించాడు? యోదయ ప్రజలకు, ఇశ్రాయేలీలు ప్రజలకు. అక్కడే కనపడుతుంది కదా 13:24లో. ఇశ్రాయేలీలకు యోహాను ఏమని ప్రకటించాడు? ఆయన సువార్తను ప్రకటించాడు. అయితే అదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనం చూడరా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనం. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అంటే 18వ వచనం. 18. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. చాలు. మరొక వచనం అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం. 29? 39 లేదు కదా, 2వ అధ్యాయమా? ఓకే. 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా. యోహాను ఏమని ప్రకటించాడు? అపోస్తుల కార్యం 13:24లో ఇశ్రాయేలీలకి స్వార్థ ఆయన రాకముందు అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు అపోస్తుల కార్యంలో.
యేసుక్రీస్తు రాకముందు ఆయన ఇశ్రాయేలీయులకి యోధారణ్యంలో ఏమని ప్రకటన చేశాడు? యేసుక్రీస్తుని నమ్ముకోండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని ప్రకటన చేశాడు. ఆయన వచ్చినాక ఏం జరుగుతుంది? ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 39వ వచనంలో కానీ, 17వ అధ్యాయము 11వ అధ్యాయం 18వ వచనంలో కానీ ఏముంది? అన్యులకి ఏమొచ్చిందంట? సువార్త. అంటే ఎవరు అన్యులు? మనమే కదా, మనమే. మనకి ఏమొచ్చింది? యేసుక్రీస్తు వచ్చినాక రక్షణ వచ్చింది. ఆ సువార్త మన దాకా వచ్చింది. మనకు తెలిసిన సువార్త ఏంటి, అసలు మనకు తెలిసిన రక్షణ ఏంటి అనేది మనం చూసినట్లయితే అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో ఉంటది. మనకు తెలిసిన మార్పు మనసు ఏంటి అనేది చూడండి. 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు మారు మనసు పొందిరి. మారు మనసు అంటే ఆల్రెడీ మనం మారు మనసు పొంది రక్షణ తీర్మానం చేయటమే మారు మనసు మన దృష్టిలో, పాప క్షమాపణ నిమిత్తం. తర్వాత ఏం జరుగుతుంది? ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసము తీసుకోవాలి కదా. ప్రతి వారం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తులో మారు మనసు పొంది బాప్తిసం ఆయన నామంలో పొందుతున్నాం. తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు కదా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని వచ్చిన వెంటనే ఏం జరిగింది? దూత వచ్చి ఇతడు నా కుమారుడే, ఇతని యందు నేను ఆనందించుచున్నాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఆదిమ సంఘంలో కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇంకేం జరిగింది? బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు, ఆ చొప్పున మనం జీవిస్తున్నాం అని. ఇంకా మనకు తెలిసిన మారు మనసు అనేది ఇంకా ఇదే కదా. ఇదే కొనసాగుతాం, ఇదే మన జీవితం, ఇదే మన లైఫ్ జరుగుతుంది. అయినా ప్రతిసారి ప్రభు 7 సంఘాలలో విశ్వాసులే, పరిశుద్ధులే, అయినా ఏం చెప్తున్నాడు? మారు మనసు అనేది చెప్తున్నాడు. దేవుడు మన నుంచి ఆశిస్తున్న మారు మనసు కదా. ఏటిల్లో కనపడాలి? 7 సంఘాలలో 7 విషయాలు చాలా చాలా ఉన్నాయి కదా. క్రియలు కనపడుతున్నాయి, చెడ్డ క్రియలుగా ఉన్నట్లు కనపడుతున్నాయి. మొదటి స్థితి ఏమైందో ఫస్ట్ మనం గ్రహించాలి. నిజమే, ఒకప్పుడు మనం పాపులమే, అయినా ప్రభు మనం రక్షించాడు. ఇంకా అలాగని పొద్దాక మేము పాపి కదా. మన అమృతం లాంటి గారు కూడా అదే చెప్పారు, మీకు ఎంతమంది గుర్తుందో కానీ కదా. ఇంకా అదే పట్టుకొని మనం దేవుడే మనం మర్చిపోయాడు మన పాపాలని ఆయన వీపు వెనక వేసాం. అందును బట్టి మనం స్తుతించాలి. కానీ ప్రతిసారి నువ్వు పాపిని కాదు, నువ్వు పాపివని తెలిసే కదా ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనం రక్షించింది. అయితే ఆయన గురించి నువ్వేం తెలుసుకున్నావు అనేదే ప్రభు నిన్ను నన్ను ఇదేనా అడుగుతున్నాడు. అది మనం తెలుసుకొని ఆ చొప్పున నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. చాలా వాటికి మనం కూడా అంతే, ఇంకా అదే జీవితం, ఇంకా అంతే. మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, నియామక కూడికలకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు మనం పరలోకం వెళ్తాం. ఇదే మన నిరీక్షణ, ఇదే మన జీవితం. అయితే మారు మనసు అంటే మారాలి కదా, మనసు మారాలి. ఇది నమ్ముకున్నంత మాత్రాన్ని కాదు, పక్కనున్న వారికి అసలు కొంతమంది అంటారు కదా, పిల్లిని పిచ్చి వేయదని. విశ్వాసంలో అలాంటి లక్షణాలు ఉండకూడదనే ప్రభు ఉద్దేశం కదా. అదే చెప్తున్నాడు. ఎన్ని క్రియలున్నా, ఎన్ని పరిచర్యలున్నా, ఎంత సహనం ఉన్నా, ఎంత ఓర్పున్నా, ఎంత సహించుకున్నా, ఎన్ని మంచి లక్షణాలున్నా, సాతాను సింహాసనం స్థలమందు కాపురం విశ్వాసులలో కూడా, హతసాక్షులున్న సంఘంలో కూడా ఇంకా ఏమున్నాయి అంట? నికోలేతు బోధలు ఉన్నాయి అంట కదా. బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు ప్రభు. ఆలోచన చేద్దాం. మీరు వింటున్న బోధ విషయమై జాగారుకుడై ఉండొద్దు, దొంగవలే వస్తానని చెప్తున్నాడు ప్రభు ఒక సంఘానికి. వింటున్నాం మన బోధ, అబోధ విషయంలో మన నిర్లక్ష్యం వహించకూడదని ప్రభు చెప్తున్నాడు. మనం ఆత్మీయ స్థితిలో మరొక సంఘానికి చెప్తున్నాడు, నేను ధనవంతుడిని అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడు అంటున్నాడు కదా. నిజంగా ఆత్మీయంగా మనం ఎంత దరిద్రులంగా ఉన్నామో చాలా సార్లు మనం అసలు గ్రహించం. ఈ లోకంలో కొంచెం ప్రభుని నమ్ముకోగలే దేవుడు ఒకవేళ మనని ఆశీర్వదించుతాడు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు బిడ్డలను ఎక్కువ ఆయన పై చేయగానే ఉంచుతాడు.
ఆశీర్వదిస్తాడు. ప్రభు నమ్ముకున్నాక మనం ధనం పెరిగి ధనవంతులు అయ్యామంటే ఇంకేమనుకుంటాం? ధనవంతులు అయ్యాం, ప్రభుకి ఇష్టలుగా మేము జీవిస్తున్నాం, అందుకే ప్రభు మమ్మల్ని ఇట్లా ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకంలో ధనాన్ని కానీ ధనవంత స్థితిని కానీ అడగట్లేదు. కానీ ఆత్మీయంగా మనం దరిద్రంగా ఉన్నామా, ధనవంతులుగా ఉన్నామా? ఈ రోజు మన ప్రశ్న అదే. మారు మనసు అంటే పాప క్షమాపణ పొందటమే కాదు, మారు మనసు అనేకమైన క్రియలు మనలో కనపడాలని ఆయన ఉద్దేశం. అయితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ముందుకు దాటిపోదాం. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44 నుంచి 37 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కప్తమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చాలా అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు తెలుసు కదా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం అంటే అట్టగా చెప్పేస్తాం కదా. ఏమని ఉంటుందారా? అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటెందు ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండిరి. అసలు ఇప్పుడు రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్న వాళ్ళని చెప్పమని టకా చెప్పేస్తారు. కానీ ఆ కింద వచనాల్లో ఎంత ఉందో కదా. మనం ఇప్పుడు ధ్యానం చేసే ఉంటారులే చాలా మంది. ప్రభు ఈ సందర్భంలో కొన్ని తలంపులు మన ముందు ఉంచుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, నిజమే పేతురు గారు పామరుడు దేవుడు మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నప్పుడు ఆయన సిలువ చాటును మరుగుపరుచుకొని ఆయన నోటి బోరుగా వాడుకున్నప్పుడు ప్రభు అక్కడ కార్యం జరిగినప్పుడు ఏం జరిగింది? 3,000 మంది రక్షణ పొందారు, విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘ సహవాసంలో చేర్చబడ్డారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక వారు ఉన్నారు. అయితే వారు మారు మనసు ఎలాగ వచ్చింది, ఎలాగ చెందింది అనేది కింద 44 నుంచి 47 వచనాలు కనిపిస్తుంది. 43వ వచనం కూడా చూసినట్లయితే అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములు చూసి క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఏం కలగాలి? ఫస్ట్ భయం కలగాలి మనకి. అది మనలో మార్పు రావాలంటే ఫస్ట్ మనకి భయం కలగాలి. ఏదో మన దేవుడే కదా, లేదా ఆ కులంలో పుట్టాడని, లేదా ఆ కులంలో పుట్టి పెరిగారని నిర్లక్ష్యంగా ఉండకూడదు. అసలు దేవుడు ఏ కులానికి కాదు, అందరికీ ఆయన దేవుడే. మనం అపోహ, అదొక భ్రమలో ఉంటున్నామేమో. ఫస్ట్ ఆ భ్రమలో నుంచి మనమేమో బయటికి రావాలి. దేవుడు ఎందుకు భయం ఉంటే ఆటోమేటిక్ గా మనలో ఏం కలిగింది? మార్పు అనేది కలిగింది. నిర్లక్ష్య జీవితాన్ని ఖచ్చితంగా మనం విడిచిపెడతాము. నిర్లక్ష్యంగా ఉంటున్నాము అంటే భయం లేకుండా ఉండటం వల్లే మనం నిర్లక్ష్యంగా ఉంటాం. వీరు ఎప్పుడైతే భయం కలిగిందో, ఇంకా వారు చేస్తున్న కార్యాలను చూసినప్పుడు, మహత్కార్యాలను చూసినప్పుడు, ఈయన శిష్యులే ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడే, ఆయన ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన ఎంత గొప్పవాడో కదా, ఆయన ఎంత గొప్పవాడని తెలుసుకున్నాడు. కాబట్టి వారందరూ విశ్వసించి రక్షణ పొంది భయం కలిగి ఉన్నారు. అయితే వారిలో ఉన్న మారు మనసు ఇప్పుడు క్రియల ద్వారా మనకి ఇక్కడ కనపడుతుంది. ఏం కనపడుతుంది? విశ్వసించిన వారందరూ ఏమయ్యారు? ఏకముగా. ఫస్ట్ ఏమయ్యారు? ఏకముగా. ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందారు. ఇక్కడ ఈ 33,000 మంది కూడా కదా, ప్రభు ఏమై ఉన్నాడో, ఎందుకు వచ్చాడో తెలుసుకున్నారు. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అంగీకరించిన వీరు భయము కలిగి ఉన్నారు, భయపడ్డారు. భయపడిన వీరు వారి ప్రవర్తన ద్వారా, వారి క్రియల ద్వారా ఇక్కడ అపోస్తుల కార్యంలో కనపడుతున్నారు. ఏం కనపడుతుంది? వారు ఏకముగా కూడారు కదా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడారు. ఐక్యత కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు,
ఎంత మనోహరము కదా. ఈ దినాల్లో నిజంగా ఐక్యత లోపించటం వల్లే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయింది. వారు మా డినామినేషన్ సంబంధించిన వారు కాదులే, లేదా వారికి మనకు అసలు తగదలే, వారి సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు, వారి సిద్ధాంతాల్లోకి వెళ్ళి ఎవరు ఉండమంటలేదు. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? సహాయకరంగా నిలబడాలి. మనవారే కదా, ప్రభువులో రక్షింపబడిన వారే కదా, నిలబడాలనే చెప్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏకముగా కూడేరు మొదటిగా. రెండవదిగా ఏం చేశారు? తమకు కలిగినదంతయు సమిష్టిగా ఏం చేశారు? అసలు మన సంఘాల్లో బాప్తిసం వచ్చి తీర్మానం చేసి ప్రార్థన చేస్తుంటే నిజంగా ఒక వ్యక్తి అక్కడ తీర్మానం చేస్తున్నారు అంటే ఎంత సంతోషించవలసిన విషయమో. వారి దగ్గర కనీసం నిలబడడం మనం సంఘ సేవకుడు గాని సంఘ పెద్ద గాని వచ్చినప్పుడు వారి వాక్యం విని నేను రక్షింపబడతాను, ప్రభువును ఒప్పుకుంటాను అని అన్నప్పుడు ఆ సంఘ పెద్దనో లేదా ఆ సేవకుడినో ఆ రక్షింపబడే వ్యక్తినే ఆడ వదిలేస్తాం. నిజంగా ఆత్మ అక్కడ ఒప్పుకోలు చేస్తున్నప్పుడు, అక్కడ మనం ఉన్నప్పుడు ఆ ఆనందం వేరు కదా. ఆత్మ తీర్మానం చేస్తుంటే మన హృదయంలో ఎంతో సంతోషం కలగాలి. అలాంటి అనుభవాలు మన జీవితంలో ఉంటే చాలా మేలు. ఎక్కడైనా అలాంటి అనుభవాలు కలిగి ఉందాం. వారిని విడిచిపెట్టకుండా అలా వదిలేయకుండా ఆ తీర్మానం చేశారు, సంఘంలో ప్రకటన చేశారు, 2 దినాలు 3 దినాలు ప్రార్థన చేస్తాం, 3వ దినాలు మర్చిపోతాం, ఇంకా చేర్చబడ్డారు ఇంకంతే అని అనుకుంటాం. అలా కాదు, అలా ఉండకూడదని ఇక్కడ చెప్తున్నారు. వారు ఏకంగా కూడారు, సహవాసం కలిగి ఉన్నారు, అందరూ ఏమయ్యారు? సమస్తం వారికి కలిగినదంతయో తీసుకొచ్చి ఉంచారంట. సమిష్టిగా ఉంచారు. తీసుకొస్తారా కలిగిందంతా? అసలు మనమైతే తీసుకొస్తామా? అసలు కనీసం వారికి కంగ్రాట్స్ చెప్తామా? దేవుడు నిన్ను రక్షించాడు, నువ్వు చక్కగా రక్షణ తీర్మానం చేసావు, ప్రభులోకి వచ్చేవమ్మా, మంచిది, ఇలా ఉండాలి అలా ఉండాలి. మన ఆత్మీయ అనుభవాలు, మన జీవితంలో జరిగిన కార్యాలు, లేదా వాక్యం ద్వారా బలపరచడం, ప్రోత్సహించడం, ధైర్యంగా ఉండు, లేదా నీతి కోసం మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ ప్రార్థన చేసుకో, ఎక్కువ బైబిల్ చదువుకో అని చెప్పేది మనం కోరుకోవాలి, చెప్పాలి, అలా ఉండాలి. అంతేకాదు వారు ఏం చేశారు? సమిష్టిగా ఈ దినాన్ని మనం ఏమి ఇవ్వలేం, కనీసం ఆత్మీయానికి ఉపయోగపడే కొన్ని బుక్స్ అయినా సాక్ష్యాలైనా అట్లా అలాగైనా పంచలేని స్థితిలో ఉన్నాం మనం. అయితే ఇక్కడ వీరు కలిగినదంతా కూడి వారు కూడారు, ఏకమయ్యారు, కూడారు, కలిగినదంతా తెచ్చి ఏం చేశారు? సమిష్టిగా ఉంచారు. అంతేకాదు ఇంకేమంటున్నారు? ఇది గాక అని రాశాడు కదా. వారా అంటే అదేం చిన్న విషయం కాదు కదా. వారు కలిగినదంతా ఇప్పుడు అమ్మ నువ్వు రక్షింపబడ్డావు, చాలా సంతోషం, నువ్వు సంఘంలో చేర్చబడ్డావు, ఇదిగో నా దగ్గర ఉంది ఇది అని తెచ్చి మనం ఇవ్వలేము కదా. మాటలైతే మనం ఎన్నో చెప్తాం కానీ చేయలేము. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చేశారు. వారికి కలిగినదంతయు తెచ్చారంట. అది చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. అందుకే దేవుడు పక్కన మళ్ళీ ఒక పదం రాశాడు, ఇదియు గాక. అంటే ఇది చిన్న విషయమేం కాదు, ఇది పెద్ద విషయమే. ఇదే కాదు ఇంకా ఎక్కువ చేశారు అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? వారు తమ చరస్థిర ఆస్తులను కదా, చరస్థిర ఆస్తులను. మనమైతే ఏం చేస్తాం? మామూలుగా మన ఇంట్లో ఏదైనా అవసరమై అక్కడ వస్తేనే తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని ఎందుకు అమ్ముకోవాలి, కొంచెం వారి గుర్తులు ఉంటేలే అని అనుకుంటాం. మనం గుర్తుకు ఉంచుకుందాం, వేరే ద్వారా సహాయం అందిద్దేమో, లేదా వేరే ద్వారా ఇంకొక రూట్ దొరికిద్దేమో, అవి చూసుకుందాం అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారంట? స్థిర ఆస్తులు అమ్మారంట. ఎంత విశేషం! చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంది పదం, కానీ దాని లోతుకి వెళ్తే నిజంగా ఈ అనుభవం నాకైతే లేదు. మరి ఏం చేశారమ్మా? సమిష్టిగా ఏకమయ్యారు, కూడారు, కలిసివారు, అందరూ ఐక్యతగా ఉన్నారు. ఎవరికి వారు నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అని తీసుకొచ్చారు, అక్కడ ఉంచారు. అంతేకాదు, ఓ నేను ఇంకా ఇస్తాను, నాకున్నది, నా వెనక ఆస్తి ఉంది, లేదా నా వెనక పొలం ఉంది, నా వెనక బంగ్లా ఉంది, ఇవన్నీ అమ్మి తెచ్చి ఇస్తాను అని చెప్పి స్థిర ఆస్తులు అమ్మారు. నీకింత నాకింత అనేం కాదు, నాకు ఎక్కువ ఉంది నీకు తక్కువ ఉందని కాదు, మొత్తం ఎవరికి వారే మార్పు. అసలు నిజంగా ఇదైతే చాలా ఆలోచించదగ్గ విషయం. చిర ఆస్తులను సైతం అమ్మి తీసుకొచ్చి ఇంకా ఏం చేస్తున్నారు? వారు
వారి వారి అక్కడ అమ్మి అందరికి వారి 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 కొలది కదా. అందరికా కొందరికా? అందరికి అందరికి. మనమైతే ఏం చేస్తాం? అందరికీ చేస్తాం. అంతేకాదు కొందరినే ప్రేమిస్తాం, లేదా మన ఇంటి వారిని, మన బంధువులనే కదా, మన బంధువులకు కూడా అవసరాల్లో అక్కర్లో ఉపయోగపడం. దేవుడు ఒకసారి కొరింథీలో చెప్తాడు, నీ సమృద్ధి నీకు ఉన్నదాన్ని బట్టి ఒకరి సమృద్ధి ఒకరి అక్కరలోను, మరొకరి సమృద్ధి మరొకరి అక్కరలోను ఉపయోగపడాలి అని కదా. ఇక్కడ వీరు అందరికి కదా, ఎవరికి వారి అక్కర కొలది. మొత్తం ఇంకా వారి దగ్గర ఎవరి దగ్గర ఏమీ ఉంచుకోలేదు. వారికి కలిగినదంతా చరస్థిరాస్తులన్నీ తెచ్చి సమకూర్చి ఒక చోట పెట్టి అందరూ ఓహో నీకింత నీకింత నీకింత, నీకేం అవసరం ఉంది, నీకేం అవసరం ఉంది, నీకు చిన్నదా పెద్దదా, ఏ అవసరతను కొద్ది ఆ అవసరత అక్కర కొలది అన్నాడు కదా. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అంటే కదా, ఆ వారి అక్కరతో ఏమై ఉన్నదో దానిని బట్టి అందరు ఏమయ్యారంట? సమిష్టిగా పంచుకున్నారు, ఏకమయ్యారు కదా. ఇంకా ఏం చెప్తున్నారు? అక్కర కొలది వారు పంచి పెట్టిరి. రెండవది ఏమంటుంది 46లో, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కదా. వారు ఏక మనస్కులై. మన సంఘాల్లో మీటింగ్లు పెడుతున్నారంటే ఇప్పుడు ఎందుకబ్బా, స్కూల్లో ఉన్నాయనో కాలేజీలు ఉన్నాయనో లేదా హాలిడేస్ అనో లేదా ఎండలను వర్షాలను ఎన్ని ఆటంకాలు చెప్తామో కదా. ఒక కూడికను అనౌన్స్ చేయటానికి, ఒక కూడికలు పెట్టుకోవాలంటే ఒక్కొక్కరు ఎంతమంది ఉంటే అన్ని మనస్తత్వాలు అన్ని ఆలోచనలు వస్తాయి. అసలు ఏకీభవించరు. ఒక పబ్లిక్ హాలిడే ఒక పరిచర్యకి వెళ్దామన్నా లేదా ఒక ప్రేయర్ చర్చిలో కూర్చొని ప్రార్థన చేద్దామన్నా ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? సంఘ పెద్ద చెప్తే కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? లేదా ఏమని ఈ రోజు హాలిడేనే కదా, ఈ పరిచర్యకి వెళ్దాం, లేదా ఈ సహవాసానికి వెళ్దాం, లేదా ఈ కూడికి పెట్టుకుందాం, మన ఆత్మీయ జీవితానికి మేలుగా ఉందని అనేమంటున్నారా? లేదా అబ్బా ఎప్పుడు లేదా కూడికి పెడతారు, ఒక్క రోజన్నా రెస్ట్ తీసుకొని వీళ్ళకి ఏం పని పాట లేదు, వాళ్ళకి ఇంకా అదే పని కాబట్టి అయ్యా అనే విశ్వాసులుగా మనం ఉన్నాము. ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? ఏక మనస్కులయ్యారు. మనందరిలో ఏక మనసు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కానీ ఈ దినాలలో ఏక మనసు అస్సలా కనపడతలే. ఇంట్లో భార్యతో ఒక మనసు అయితే భర్తతో ఒక మనసు అవుతుంది, బిడ్డలతో ఒక మనసు అవుతుంది, ఇంకా సంఘంలో ఎన్ని మనసులు ఉంటాయో కదా. కానీ దేవుడు కోరుకుంటుంది అదే మారు మనసు అంటే అంతే. ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉంటే అది సంఘం అవదు. ఆ సంఘంలో ఎవరి ఇష్టానుసారంగా జరిగిస్తే దేవునికి మహిమ అయితే కాదు. మన మారు మనసు ఆయన అది కాదు కోరుకుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? వరేక మనస్కులై కూడుకొని ఏం చేస్తున్నారంట? ప్రతిదినము కదా, ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారంట. అంటే ఇప్పుడు లేదురే ప్రతిదినము, ప్రభు దినమును మనం కూడుకుంటున్నాం. అప్పుడు దినాన ప్రతిదినాన్ని కూడుకొని ఇంటింటా రొట్టె వేస్తున్నారంట. అయితే ఇంకా చూడండి, కూడుకోవాలి మనం కూడా. కూడికలకి కనీసం పెట్టినప్పుడన్నా ఆ కూడికలకి హాజరవటానికి ప్రయత్నం చేయండి. సాకులు చెప్పే విశ్వాసులుగా కాకుండా మనం అది మన ఆత్మీయ జీవితాలు కానీ వారు గ్రహించి పెట్టినప్పుడు దాన్ని అనుభవించే వారిగా ఉందాం. పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. కానీ దేవుడు చూసుకుంటాడులే, దేవుడికి నా హృదయం తెలుసులే, వాళ్ళు ఏమన్నా అనుకొని నిర్లక్ష్యం వహించకుండా సంజాయిషి చెప్పే విధంగా కూడా ఎక్కువ శాతం వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. కొన్ని ఏదన్నా అననుకూల పరిస్థితులు తప్పితే. ఇక్కడ ఏమంటున్నాడు? కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు కదా. ప్రభు దినాన్న మనం ఆరాధిస్తున్నాం. ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారంట. స్తుతించే వారిగా మనం ఉండాలి. ఏక మనసుకై స్తుతించే వారిగా ఉండాలి. ప్రజలందరి వల్ల ఏమయ్యారు? వారు దయా. ఎందుకు దయా? ఇప్పుడు మనం ఎందుకు ద్వేషం పొందుతున్నాం కదా. వారందరూ ఏకమయ్యారు, ఏకంగా కూడి ఉన్నారు, కలిగిన దాన్ని సమిష్టిగా ఉంచుకున్నారు, చరస్థిరాస్తులను అమ్మారు. అందరికి వారి వారి అక్కర కొలది అక్కరతలో పంచి పెట్టారు కదా. ఏక మనస్కులై ఉండి ప్రభుని ఆరాధించారు, ప్రభుని గణపరిచారు, ప్రభుని స్తుతించారు. క్రియల ద్వారా, ఆ జీవితాల ద్వారా, పరిచర్య ద్వారా అన్ని విధాలుగా ప్రభుని వారు హెచ్చించారు, ప్రభుని వారు గణపరిచారు.
అందుకే వారు ఏమై ఉన్నారు, ప్రజలందరి వలన దయ పొందారు. ఇది మనం ఎంత మంది ద్వేషాలు కదా, అసలు బైబిల్ కొట్టుకొని వెళ్ళటానికి కూడా లేనంత దినాల్లోకి మనం వచ్చేసాం. ఇది అసలు ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? ఎగాడికి మనం వాళ్ళందరిని తిట్టుకుంటున్నాం, కానీ లోపం ఎక్కడ ఉంది? మనలోనే. ఆ దినాలు ఏక మనసులు అయ్యారు కాబట్టి వారు దయ పొందారు. ఈ దినాలు మనం ఏక మనసులు కాలేకపోతున్నాం కాబట్టి ఏమవుతలేదు, ద్వేషింపబడుతున్నాం, దయ పొందుకోలేకపోతున్నాం. సంఘాలలో విగ్రహార్పితమైనవి భుజిస్తున్నారు, బలి అర్పించి తింటున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడైతే ఏం చెప్తున్నారు చూడండి, 47లో ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ వారు ఏం చేస్తున్నారు, ఆహారం ఆహారం పుచ్చుకునే విషయంలో కూడా ఎంత మాదిరిగా ఉన్నారు వారు. ఒక సహోదరి చేస్తే కూర నచ్చదు, ఇంకో సహోదరి చేస్తేనే నచ్చింది కదా. మనం వెళ్ళి పరిచయం చేయము, చేసే వాళ్ళని పేర్లు పెడతాం. ఆలోచించారా ఎప్పుడైనా? మారు మనసు, నిజంగా మారు మనసు అంటే అసలు సంఘాల్లో గొడవలే రావు. నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్న అనుభవంలో, ఏ విశ్వాస అయినా పరిచర్య అప్పగించినప్పుడు మౌనంగా పరిచర్య చేస్తే అసలు ఏ గొడవలు, నోటి వల్లే గొడవలు ఎక్కువగా. మారు మనసు కలిగి ఉంటే, నిజంగా మార్పు అనేది వస్తే అసలు సంఘాల్లో గొడవలే రావు అనేది నా ఆలోచన. కానీ సాతాను కొన్ని సందర్భంలో ఎంత సహనం ఉండి ఓర్చుకున్నా కూడా కోపం తెప్పిస్తుంది, కొన్ని పరిస్థితులను అట్లా చిక్కుల్లోకి తీసుకెళ్ళింది. కానీ ఎక్కువగా మనం ప్రభువుని కలిగి ఉంటే ఎంతవరకు మనం తగ్గించుకుంటామో, నిజంగా నేను కనబడాలి అనుకుంటేనే సమస్య. నేను కనబడకూడదు, నాలో ఉన్న ప్రభు కనబడితే చాలు, ప్రభు మహిమ పరిస్థితి చాలు, నా జీవితం ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పరిచర్య ద్వారా అనుకుంటే అసలు ఏ సమస్య రాదు. ప్రభువుకి కనబడాలి కదా. నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నారు, ఆహార విషయంలో కూడా ఏమయ్యారు, మాదిరి చూపించారు వీరు. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకున్నారు. అంతేకాదు మరి విశేషమైన కార్యం ఇక్కడ కింద చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుకున్నారు కదా. అంటే వారి ప్రవర్తన అక్కడున్న ప్రజలను చాలా ప్రభావితం చేసింది కనుక వారు ఏమవుతున్నారు, ప్రతిదినం రక్షణ పొందేవారు ఉన్నారంట. ఈ దినాలలో 3 దినాలు మీటింగులు పెట్టుకుంటేనే, చెయ్యెత్తమంటేనే ఎత్తినోళ్లే రక్షణ పొందినట్టు, సంఘంలో చేర్చబడినట్టు గుర్తిస్తున్నారు. మీ సైడ్ ఉందో లేదో కానీ మా సైడ్, మా పల్లెటూరు సైడ్ ఉంది. 3 రోజులు భారీ ఖర్చు పెట్టి మీటింగ్స్ పెడతారు. సంఘంలో వచ్చిన ఆఫరింగ్స్ అన్ని ఆ 3 దినాల్లోనే ఖర్చు చేస్తారు. ఎక్కువగా భోజనాలకు ఖర్చు చేస్తారు. చివరి మీటింగ్ లో స్వార్థ ప్రకటిస్తారు. ఆ మీటింగ్ లో రక్షింపబడినాడు చెయ్యొద్దని అంటారు. వచ్చి తీర్మానం చేసిన ఆ 2-3 చేర్చుకుంటారు. ఇది ఈ దినాలలో, ఇప్పుడు రోజుల్లో జరుగుతున్న పరిచర్య. అప్పుడు దినాల్లో ఏమైంది, ప్రతిదినము ఏం జరుగుతుంది, రక్షణ పొందుతున్నారంట, వారిని వారు చేర్చుకుంటున్నారంట. కనీసం సంవత్సరానికి ఒకసారి రక్షణ తీర్మానం చేసిన వాళ్ళన్నా మనం చేర్చుకుంటున్నామో లేదో ఆలోచన చేద్దాం. జగడాలు కదా. ఈ మధ్య నేను విన్న మాట ఏంటంటే, ఒక బాబు తీర్మానం చేస్తుంటే అందరూ ఆ లెక్కలో చేర్చబడ్డారు కదా, వాడు కూడా చేర్చబడాలని తీర్మానం చేసేళ్ళే అంటున్నారు. అలాంటి విశ్వాసులు ఉన్నారు. నిజంగా వారి తీర్మానం కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. మరి వీరు విశ్వాసులే, బాప్తిస్మం తీసుకున్నవారే. ఒక పాపి విషయమై ఆయన ఏమవుతున్నాడంట, పరలోకం దూతలతో సంతోషిస్తూ విందు చేసుకుంటున్నాడంట. ఆ క్షణాన్ని కూడా ఆస్వాదించలేని విశ్వాసులుగా ఉంటున్నాయి. ఇంకా మనలో మార్పు ఎక్కడ ఉంటుంది? అందరు తీసుకుంటున్నారులే బాప్తిజం, వీళ్ళు కూడా తీసుకుంటున్నారు అనే ధోరణిలోనే ఉంటున్నామా మనము? లేదా ప్రభు ఈ ఆత్మను రక్షించాడు, ఈ ఆత్మను ప్రోత్సహించాలి, ఈ ఆత్మను మనం బలపరచాలి అనే ఆలోచనలో ఉంటున్నామా కదా. వీరిలో చాలా మార్పు,
వారు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు సహవాసంలో ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు భయము కలిగి ఏక మనస్కులై ఏక హృదయం కలిగి కూడి వచ్చి ప్రభుని ఆరాధించారు, ప్రభుని స్తుతించారు, ప్రభుని గణపరిచారు. క్రియల ద్వారా అనేకులు దయను కూడా వారు పొందుకున్నారు. ప్రతిదినము రక్షణ పొందుతున్నారు. వారి ప్రవర్తన ద్వారా వారందరినీ కూడా చేర్చుకున్నారు. దేవుడు కోరుకున్న మారు మనసు. అయితే ఇంకా ఇద్దరు వ్యక్తులను కూడా నేను చూపించి ముగిస్తాను 10 నిమిషాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము. మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒక క్విజ్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఏ స్త్రీతో మాట్లాడాడు? స్త్రీ. స్త్రీ గురించి మీ అందరికి తెలుసు. నేను 2 minutes లోనే ఈ గురించి కంప్లైంట్ చేస్తాను. అయితే ఇక్కడ ఏం కనబడుతుంది? ప్రభు ఇక్కడ ఈమెను సమరయ స్త్రీ అనే సంబోధించాడు, అంటే రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. యాక్చువల్ గా ఆమె జీవితం ఏంటి? ఇప్పుడున్న వాడు కూడా నీకు పెరిమిటి కాదు కదా, నీ నిజమే, నువ్వు సత్యమే చెబుతున్నావు అంటున్నాడు ప్రభు. అంటే ఈమె వృత్తి ఏంటి? ఈమె వృత్తి ఒక వేశ్య వృత్తి కదా. వ్యభిచారి వేరు, వేశ్య వేరు. వ్యభిచారి అంటే ఎవరమ్మా? భర్తుండి కూడా పాపం చేసే వ్యక్తుల్ని ఏమి అంటారు? మరొక వ్యక్తితో ఉండేవారిని వ్యభిచారం అంటారు. వేశ్య అంటే ఇంకా ఆమెకు భర్తే ఉండడు, అనేక మంది వస్తూ పోతూ ఉంటారు కదా. అయితే ప్రభు ఈమెను వేశ్య అని రాయటానికి ఇష్టపడలేదు, కానీ సమరయ స్త్రీ అనే రాయటానికి ప్రభు ఇష్టపడ్డాడు. అది మనం బాగా గమనించాలి. ఎందు నిమిత్తం రాయించాడో దాన్ని కూడా ఒక ధ్యానం ఉంటది. అయితే ఈ సమరయ స్త్రీతో చాలా సంభాషణ జరిగినప్పుడు ఏమంటుంది? ఆమె కూడా ఒక మాట అంటుంది, నేను ఎరుగుదును అంటది కదా. 8వ వచనంలో 4వ అధ్యాయం 25వ వచనంలో అంటది, నేను ఎరుగుదును కదా, నీవు క్రీస్తు వస్తాడని, నువ్వు వచ్చునని నేను ఎరుగుదును అంట. అయితే చూడండి, ఈమెలో ఏమి మార్పు కలిగింది? దేవుడు ఆమెను ఒక వేశ్యని అమ్మా అని పిలిచాడు కదా. నీకున్న మాట నిజంగా ఈమె కూడా ప్రభు వస్తాడని తెలిసింది. యాక్చువల్ గా అంటది, వాడు రాంగల్లే నువ్వు యూదుడు కదా, సమరయులు నీకెట్లా వాటర్ ఇస్తారు అన్నాడు. యాక్చువల్ గా ఆమె ఏం చేసింది? మధ్యాహ్న సమయంలో వచ్చింది, ఎండవేళలో వచ్చింది. ఎందుకు ఆ సమయంలో ఆమె రావాలి? మనం ఏమనుకుంటామంటే వాడు వేరే కదా, సమరయ యూదుడు ఒప్పుకోరని దాహం కోసం మధ్యాహ్న సమయంలో అక్కడ వాటర్ తీసుకెళ్ళడానికి వచ్చింది. వ్యాఖ్యానకర్తలు అంటున్నారంట, ఆ సమయంలో పాపము చేయటానికి అవకాశం ఉన్న సమయం అయ్యన్నా ఉండొచ్చు. ఆ సందర్భంకి అలా అంటే వారికి తెలుసు కదా ఆ టైమ్స్. ఆ ఉద్దేశంతో ఆమె వచ్చిందని వ్యాఖ్యానకర్తలు రాస్తున్నారు. అయితే ఇక్కడ ఆమె వచ్చిన సమయము నిజంగా దేవుడు కూడా ఆ సమయానికి ఎందుకు వచ్చాడు? ఆమె క్రియలు 5 సంఘాలలో నీ క్రియలను నేను ఎరుగుదును అన్నట్లు ఈమె క్రియలను కూడా ప్రభు ఎరిగిన వ్యక్తి అయ్యుండి ఆ సమయంలో వచ్చి ఆమెతో కొంత సంభాషణ చేశాడు. ఆమెతో కదా ఆలోచన చేయండి. ప్రతి సంఘంలో ఒక బోర్డు ఉంటది కదా, ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతో, ఆయన దేవుడు గనక ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించు. ఒక వేశ్యతో ఒక స్త్రీతో రాయబడిన మాటే మన సంఘాలన్నిట్లో మందిరాలన్నిట్లో ఉండింది. అయితే దేవుడు ఈమెలో ఏమి మార్పు కలిగింది చూసినట్లయితే వచనం చూడండి. అదే 4వ అధ్యాయము 3. కుండని విడిచి 28 వచనం చూడండి. స్త్రీ తన కుండ విడిచి, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చాలా ఇక్కడ 28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఏమి చేసినవన్నీ ఆ ఊర్లో వాళ్ళకి తెలుసా? తెలుసు కదా. ఆమె ఏ రహస్య పాపం చేస్తుందో, ఒకవేళ ఆమె వేసిగానే ఉందో, 10 మందితో ఉందో, ఎంతమందితో ఉందో, 5గురితోటే ఉందో,
ఏ సహవాసం ఉందో అక్కడ ఊరోళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు, లేదా కొంతమందికి తెలిసొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఆయన క్రియలను ఎరిగిన ప్రభువు ఇక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెలో ఏమి కలిగింది? మార్పు. అంత మార్పు మార్పు మనసు కలిగిందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ కుండను ఆమె ఏం చేసింది? విడిచిపెట్టి వదిలేసింది. ఆ కుండను ఆమె విడిచిపెట్టడమే ఆమెలో గొప్ప మార్పు. అనుకుంటామంటే ఆ దాహం తీసుకెళ్ళడానికి వచ్చిన కుండ అనుకుంటున్నామేమో, కానీ ఆ కుండలో చాలా ఉంది కదా. ఆ కుండను ఆమె విడిచిపెట్టి ఆమె ఏం చేసింది? వెళ్ళి ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి చెబితే ఏమయ్యారు వారు? ఊర్లో వాళ్ళు వచ్చారంట. కింద 39వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా అంటారు కదా, ఆ స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసము కదా. ఒక స్త్రీ, ఒక వేశ్య వచ్చి చెబితే ఏం జరిగింది? ఆ ఊరిలో వాళ్ళు అందరూ వచ్చారు. 28వ వచనంలోనూ ఉంటది, 29లోనూ ఉంటది. సమరయులు అనేకులు నమ్ముకున్నారు. ఆ కింద చూస్తే, అమ్మ నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇంకా మేము సొంతంగా లోకరక్షకుని తెలుసుకున్నావు కదా. మా వేశ్యలో కలిగిన మార్పు, ఒక స్త్రీలో కలిగిన మార్పు అనేకులకు రక్షణ తెచ్చింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో విశ్వాసులలో కలిగిన మార్పు, మాదిరికరమైన జీవితం, దినదినము రక్షణ పొందిన వారు సంఘములో చేర్చబడ్డారు. అయితే మరొక స్త్రీని కూడా చూద్దామా? మీకు ఈ వ్యక్తి గురించి కూడా మీకు బాగా తెలుసు. యెహోషువ గ్రంథం కదా. యెహోషువ గ్రంథం ఎవరు గుర్తొస్తారు? రాహాబు గుర్తొస్తుంది. రాహాబు ఏం చేసింది? రాహాబు చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు. దేవుడి బిడ్డలను చేర్చుకుంది ఇద్దరిని. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన నాకు భయం పుట్టినని, నీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడినని నేను ఎరుగుదును. మెస్సయ్య క్రీస్తు వస్తాడని నేను ఎరుగుదును అంది. ఇక్కడ ఈ స్త్రీ ఏమంది? యెహోవా వలన భయం కలిగిందని, ధైర్యం చెడిందని నేను ఎరుగుదును. మనుషులు ఎరిగిన ఇయ్యే, కానీ దేవుడు ఏమి ఎరిగాడు? మన క్రియలన్నీ ఎరిగాడు. దేవుడు నేను ఎరుగుదును అంటున్నాడు, మనుషులు నేను ఎరుగుదును. మనుషులు ఎరిగినది దేవుడిని ఎరిగిన దానికి చాలా వ్యత్యాసం. అయితే ఇక్కడ ఏం జరిగింది? అక్కడున్న ప్రజలందరికీ, హాయి పట్టణంలో ఉన్న వాళ్ళ, ఎరుకో పట్టణంలో ఉన్న వారందరికీ యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసు. యెహోవా దేవుడు కార్యం చేసాడు ఐగుప్తులో అని తెలుసు. తెగుడు ద్వారా రప్పించింది తెలుసు. కానానికి తీసుకొస్తుంది తెలుసు. అక్కడ ఉన్న అన్ని ఎరుకో పట్టణంలో అందరికీ తెలుసు. కానీ అందరి విషయంలో ఏమంటున్నావి? ఈ దేశంలో ఉన్న వారికి భయం పుట్టింది, అందరికీ భయం పుట్టింది, అందరికీ ధైర్యం చెడింది. అయితే ఎవరు చేర్చుకున్నారు హృదయంలో? ఏ ఇంటికి రక్షణ వచ్చింది? రాహాబు. యేసుక్రీస్తు అని ఇప్పుడున్న సమాజం మొత్తానికి తెలుసు, మన ఇండియా మొత్తానికి తెలుసు. యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసు, యేసుక్రీస్తు చనిపోయాడని తెలుసు, యేసుక్రీస్తు తిరిగి లేచాడని తెలుసు, తిరిగి వస్తాడని తెలుసు. అందరికీ తెలుసు. ఎరుకోలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అయితే అందరికి భయం పుట్టింది, అందరికి ధైర్యం చెడింది. ఇప్పుడున్న వారికి కూడా భయం పుడుతుంది, యేసుక్రీస్తు వస్తాడేమో, ఏం జరిగిద్దో అని. క్రైస్తవులు ఎక్కువైపోతున్నారని భయం ఎక్కువయ్యా, మతోన్మాదులు ఎక్కువైపోయారు. ధైర్యం చెడిన వారుగా ఉన్నారు, అప్పుడున్నారు ఇప్పుడున్నారు. కానీ మార్పు జరిగింది ఎవరు అంటే, ఒక వేశ్య జీవితంలోనే. ప్రభు ఇక్కడ ఆమెను వేశ్యగా రాయటానికి ఇష్టపడ్డాడు. ఆమెను ఎక్కడ సంబోధించినా రాహాబు వేశ్య, రాహాబు వేశ్య అని రాశాడు. అయితే ఆయన వంశావళిలో మాత్రమే రాహాబు అని రాయడానికి ప్రభువు ఇష్టపడ, అక్కడ వేశ్య అని చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకు చెప్పాడో అంటే, వేశ్యను సైతము మారుస్తానన్నాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? వేశ్యనైనా క్షమిస్తాను గాని వేషధారాన్ని క్షమించను. పరలోక రాజ్యంలో వ్యభిచారులకు స్థానం లేదు, వారు వెళ్ళరు, పిరికివారు, అబద్ధికులు, వ్యభిచారులు పరలోకంలో వెళ్ళరు అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ స్త్రీని మనం బాగా గమనిస్తే, ఇవేమైంది? ఒక వేశ్య. అప్పుడేమనుకుంటుంది? నా ఇంటికి ఈ రోజు ఎంతమంది వస్తారు, ఈ రోజు ఎంత డబ్బు వస్తుందో, ఎంతమంది వ్యక్తులు వస్తారో, ఈ రోజు ఎట్లా జరిగిందో నా బిజినెస్ అని ఎదురు చూసిన ఈ స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? కిటికీకి ఎప్పుడైతే ఎర్రదారం కట్టారో ఇప్పుడు ఈమె చూపు మారిపోయింది కదా. ఒకప్పుడు నా ఇంటి ద్వారం నుంచి
నుంచి ఎంతమంది పురుషులు వస్తారో, ఈ రోజు ఎంత సంపాదించుకున్నామో అని ఎదురు చూసిన ఈ రాహాబు వేశ్య జీవితం ఎప్పుడు యెహోషువ పంపిన వారు వస్తారో, ఎగులు వారు వస్తారో, ఎప్పుడు నా ఈ కిటికీ దారాన్ని చూసి మమ్మల్ని రక్షిస్తారో అని ఆమె చూపు మారిపోయింది. ఆమె అక్కడ కొండను విడిచిపెట్టింది. ఆమెలో మార్పు అనేకులని కలిగి మార్చింది. ఈమె చూపు మారిపోయింది. ఎప్పుడైతే ఇంటి ద్వారం వైపు చూసిన ఈ స్త్రీ కిటికీ వైపు చూడటం మొదలు పెట్టింది కదా, ఈమె చూపు మారింది. మన చూపు మారుతుందా? సినిమా హాల్కి వెళ్ళి చూస్తేనే సినిమా చెడవారు కదా, ఇంట్లో సీరియల్స్, చక్రవాకం సీరియల్స్, సినిమాలు చూస్తే విశ్వాసులు. మనం ఎంతమంది చూస్తున్నారు, ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఫోన్ ద్వారా, సినిమాల ద్వారా, టీవీ సీరియల్స్ ద్వారా. విశ్వాసులే కదా. ఆలోచన చేద్దాం. మార్పు దేవుడు కోరుకున్నాడు. వేసి ఏం చేసింది? ఆమె అక్కడ మీరు బాగా గమనించండి, చాలా చదవటానికి చాలా ఈజీగా ఉంటాయి, మనం చదివి నిజంగా దాటిపోవటం కాదు. కానీ అక్కడ చూసినట్లయితే 11వ వచనం చూడండి. 11వ వచనంలో అయితే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయి, నేను అనలా, మేము విన్నప్పుడు అందరి గుండెలు కరిగిపోయింది, అందరికీ భయం కలిగింది, అందరూ తెలుసుకున్నారు, అందరికీ ధైర్యం చెడింది. కానీ ఆహ్వానించిన హృదయములో, మార్పు చెందిన హృదయములోని కార్యము, కుటుంబంలో కార్యము జరిగింది. అయితే 19వ వచనంలో 13వ వచనం అంటారు, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను, వారికి కలిగిన వారందరూ. వారికి, ఎవరికి? నాకు కలిగిన వారు కాదు, నా అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ములకి, అంటే వారు పెళ్లిళ్ళయి వారు భర్తల సైడు భార్యల సైడు ఉంటారు కదా బంధువులు, వారికి కలిగిన వారందరినీ కూడా ఏమవ్వాలంటుంది? రక్షించాలి అంటుంది. 6వ అధ్యాయము 22, 23, 25 వచనాల్లో కూడా మీరు తర్వాత వెళ్ళి గమనిస్తే, వారికి కలిగిన వారందరూ కూడా ఆమె ఏం చేసుకుంది? రక్షణలోకి తెచ్చుకుంది. వేస్తే చెబితే అనేకులు చేరి వచ్చారు. ఒక సమరయ స్త్రీ, ఇప్పుడున్న వాడు కూడా నీకు పెనిమిటి కాదమ్మా, సత్యమే చెప్పేవు, నిజంగా ఆమెని ఏంటి భర్త లేడంటున్నావు, ఎట్లా అంటున్నావు, అట్లా అంటున్నావు అని దేవుడు ఎక్కడా ఆమెని తోలనాడలేదు, కించపరచలేదు, ఆమె రహస్య పాపాన్ని బహిరంగంగా చేయలేదు ఎవరికి. అంతేకాకుండా ఏమంటున్నాడు? అమ్మా అవును, నువ్వు నిజమే చెప్పావు కదా. 7 సంఘాలతో కూడా ఏమంటున్నాడు? అవును, నీ ప్రేమను నేను వెలుగుతున్నావు, నీ క్రియను వెలుగుతున్నావు, నీ సహనాన్ని చూశాను, నీ శ్రమను చూశాను, నువ్వు చక్కగా అలాగున్నావు, విశ్వాసిగా ఉన్నావు, హతసాక్షిగా ఉన్నావు అంటే వారిలో ఉన్న మంచిని ప్రభు వారిని ఎత్తి చూపించాడు, వారిని కించపరచలేదు. ఇది నాన్న విశ్వాసులమే ఎన్నిసార్లు ఎంత మందిని కించపరిచేలా మాట్లాడుతున్నాము కదా. ఆ శ్రీ సిస్టర్ పాటలు బాగా పాడిద్దిలే, కానీ వాక్యం బాగా చెప్పిద్దిలే, కానీ ఏదన్నా ఒక్కడ చిన్నది తెలిస్తే చాలు మనం ఏం చేస్తాం? కించపరిచేలాగా మాట్లాడతాం. అంతలా ప్రభువే అంత పాపిని క్షమించగా మనం క్షమించలేం కదా. నిజంగా మారు మనసు అదేనా మనలో? దేవుడు కోరుకుంటున్న మారు మనసు మన నుండి అదేనా? ఆలోచన చేద్దామమ్మా. మనం విన్న వాక్య విషయంలో జాగరూకుడై ఉండొద్దు అని చెప్తున్నాడు ఒక సంఘంతో. దొంగవలే వస్తాను అన్నాడు. అంటే మనం నిర్లక్ష్యం వహించకూడదు. ఎన్నోసార్లు జూన్ లో చేరుతున్నాం, మాటలు వింటున్నాం, ఎన్నిసార్లు మనం వాక్యాన్ని నిర్లక్ష్యం. ఒక్క మాట చాలు, ఇది నానొక మాట మనం నేర్చుకుంటే చాలు, అది నెమరు వేసుకుంటా మన జీవితం ఫలించింది, అభివృద్ధి చెంది దినదినం మనం అభివృద్ధి చెందాలని ప్రభువులు కోరుకోవాలి కదా. వేశ్య జీవితం, వేశ్య నిజమే. ఆలోచన చేయండి, ఒక స్త్రీ చెప్పిన మాట ఎవరు వింటారు? ఒక వేశ్య చెప్పిన మాట ఎవరు వింటారు? విని ఎలాగొస్తారు? ఈ స్త్రీ ఇంటిలోకి ఇంతమంది వచ్చి ఉన్నారంటే ఎప్పుడు వస్తారో తెలియదు కదా. యెహోషువ వాళ్ళు ఆ పట్టణం మీదకి యుద్ధానికి ఏ రోజు వస్తారో కూడా తెలియదు. సమయం చెప్పలేదు, రోజు చెప్పలేదు, ఏమి చెప్పలేదు. కానీ ఆ స్త్రీ ఏం చేసింది? ముందుగా ఆ ఇంటి వారందరినీ చేర్చుకున్న ఆ ఇంటిలోనే ఎన్ని దినాలు పోషించిందో వారిని. ఏ రోజు వస్తారు వాళ్ళు, ఎంతమంది ఎన్ని మాటలు ఉంటారో, వాళ్ళు వస్తారన్నావు, రక్షిస్తారన్నావు, మమ్మల్ని అందరినీ తెచ్చి ఏడబెట్టేవు, మరి నువ్వే ఎట్లా చూస్తున్నావు, వారు ఇంకా రాలేదని ఎంతమంది ఎన్ని మాటలు అని ఉంటారో కదా. కానీ విని లోబడి ఆ ఇంట్లో ఉన్న వారికి ఏం కలిగింది?
రక్షణ కలిగి కదా. ఆమె ఎంతమందిని పోషించిందో ఎన్ని దినాలు కదా. ఆమెలో మార్పు నిజంగా వేసి వృత్తి చేసే వాళ్ళకి వీళ్ళందరూ ఉంటే అర్థం. ఆమెకి ఏ రోజు ఎంత డబ్బు వచ్చిద్దా అని ఎదురు చూసే స్వభావమే ఉంటది, కానీ వీళ్ళందరినీ పోషించుకొని వీళ్ళందరినీ రక్షించుకోవాల్సిన అంత అవసరత ఆమెకి ఏముంది? ఆమె ఒక్కతే రక్షింపబడితే సరిపోయింది కదా. కానీ ఆమెలో మార్పు ఆశ ఏం చేసింది? తనకు కలిగిన వారందరినీ, వారి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, వారికి కలిగిన వారందరినీ కూడా ఆమె రక్షించు. కనీసం మనలో మార్పు, మన ఇంటిలో వారిలో కార్యం జరగటం లేదంటే ఆమె ప్రార్థన చేస్తున్నాం సిస్టర్, కానీ వారు అట్ట మారిపోయారు, దేవుడే రక్షించాలి, దేవుడే కొట్టుకోవాలి, దేవుడే ప్రార్థన చేయాలి అని అనుకుంటాం. అంటే లోపం ఎక్కడ జరుగుతుందమ్మా? ఆ లోపం మనలోనే కదా. మన నిర్లక్ష్యమే. మనం సరిగా ఉండకపోతేనే ఆరాధనకి వెళ్ళొస్తాం, ఇంట్లో బిడ్డలను తిడతాం, భర్తను తిడతాం, అత్తమామలను తిడతాం, అందరిని తిడతాం. అదే నోటితో ప్రభుని స్తుతిస్తాం, అదే నోటితో దూషిస్తాం. ఇంక ఇన్ని చూస్తున్నాం మన బిడ్డలు, మన భర్తలు ఎలాగో మారుతారు. గంటల గంటలు ప్రార్థన చేస్తాం, ఫోన్లో చేస్తాం, ఇంట్లో చేస్తాం, మళ్ళీ టీవీలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం, మళ్ళీ ఇంటి ముందు వాళ్ళతో జగడాలతో మాట్లాడతాం, కోపపడతాం. ఇంకా మార్పు మనలో కలగనప్పుడు, కనిపించినప్పుడు ఎలాగ మారుతారు మన వారు? వేసి ఎంత జీవితాన్ని త్యాగం చేసింది, ఎంత సమయాన్ని త్యాగం చేసింది, ఎంత డబ్బులు త్యాగం చేసింది. అక్కడ ఆ సమరయ స్త్రీ ఎంతో 5గురితో ఉన్నదైనను ఎంత మందిని ప్రభువులోకి రక్షించింది. ఆలోచన చేద్దాం. వారిలో ఉన్న మార్పు కనబడి వారందరినీ రక్షించింది కదా. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవని నేను చెప్పవడనని నాతో చెప్పాను. 8వ వచనం. సరే, ఇక్కడ 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలను కదా. ఇక్కడ పౌలు కనిపిస్తున్నాడు కదా. సౌలు పౌలుగా మారాడు. దేవుడు దర్శించినప్పుడు పౌలు ఏమంటున్నాడు? ప్రభువా నేనేమి చేయవలను అని అడిగాడు. మనం ఏమంటాం? దేవుడా నువ్వు చెప్పావు, ఆజ్ఞ, రక్షింపబడ్డావు, రక్షింపబడమన్నావు, రక్షణ తీర్మానం చేయమన్నావు, చేశాను, బాప్తిసం తీసుకోమన్నావు, చేశాను, ఆరాధన చేయమన్నావు, చేస్తున్నాను, నీకు అన్ని ఇస్తున్నాను, అయితే నువ్వు చెప్పింది నేను చేశాను, ఇప్పుడు నువ్వు నాకేమిస్తావు అని అడుగుతాం ప్రతిసారి కదా మనం ప్రార్థనలో. పౌలులో మార్పు ఏంటి? నేనేం చేయాలి? అవును, నేనెంతకాలం నీ బిడ్డలను హింసించాను, నేనెవరు అని అడిగినప్పుడు నేను క్రీస్తునని చెప్పావు కదా. ఎంత సంభాషణ జరగలేదులే, కానీ ఒకే ఒక మాట ఏమన్నాడు అంటే, తనలో ఏం కలిగింది? దేవుడు మాట్లాడంగలే మార్పు కలిగింది కదా. మార్పు కలిగి ఏమంటున్నాడు? నేనేం చేయాలి అంతే, ఇంకేం లేదు కదా. సాక్ష్యం చెప్పమంటే మనం ఎన్ని సాక్ష్యాలు చెప్తాం. మనము ప్రభు ఘనత చెందడు, మనం ఘనత చెప్తాం, ఘనత పొందుతాం సాక్ష్యం చెప్పేటం. కానీ పౌలు నేను హింసకుడు, దోషకుడు, హానికరుడు 3 మాటల్లో తన సాక్ష్యం చెప్పాడు. నిజంగా తన సాక్ష్యం చెప్తే పెద్ద పెద్ద బుక్కులు చాలవేమో కదా. ఆయన చేసిన దౌర్జన్యం, ఆయన చేసిన హింస, ఆయన చేసిన ఆగడాలు రాయటానికి, ఆయనలో కలిగిన మార్పు చెప్పటానికి ఎన్ని బుక్కులు రాయాల్సి వచ్చింది. కానీ ఆయన సాక్ష్యం 3 మాటల్లో చెప్పేసి తనను తాను తగ్గించుకొని ప్రభుని హెచ్చించాడు. మనం సాక్ష్యం చెప్పామంటే ఒక మాటే చెప్తాం, నేను పాపిని, నేను ప్రభుని ఎరగక ముందు చెడ్డదానిని, అయితే ప్రభు నన్ను రక్షించాడు, అందువల్ల నేను మార్పు చెందాను, ఇప్పుడు నా జీవితం బాగుంది, ప్రభువులో నేను ఎట్లున్నాను అట్లా నేను ఘనంగా చెప్పుకుంటాం. మన గురించి మనం సాక్ష్యం చెప్పడానికి కాదు, ప్రభు మనల్ని తెలిసింది ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి. మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరు హెచ్చింపబడుతున్నారు? మనమా, మన ప్రభువా? అది కూడా ఆలోచన చేద్దాం. సౌలులో కలిగిన మార్పు, ప్రభువా నేనేమి ఎప్పుడన్నా అడిగేమా? ప్రభువా అవును నువ్వు రక్షింపబడ్డమన్నావు, పడ్డాను, బాప్తిసం తీసుకోమన్నాను, తీసుకున్నా, నాకేమిస్తావు అని అడిగే వారిగా కాకుండా మార్పు, నేనేం చేయాలి ప్రభువా నీ కొరకు. సిలువలో దొంగ కదా, 2 దొంగలు ఉన్నారు, ఏమంటున్నారు? నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడు ఒక వ్యక్తి ఏమన్నాడు? అలా మాట్లాడొద్దు, మనకి తగిందే, కానీ ఆయన దేవుడు అన్నాడు అని ఏమన్నాడు? నన్ను కాపాడేసయ్యా, లేదా నన్ను ఈ శిక్ష నుంచి తప్పించేసయ్యా అని ఆయన అడగలేదు.
చేయగలడని సమర్థుడని ఎరిగాడు. కానీ ఏమన్నాడు, పరలోకం నీ పరదేశంలో కదా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడు నువ్వు నాతో కూడా మార్పు ఏం కోరుకుంటుందమ్మా? మనలో మార్పు ఏం కోరుకుంటుంది? నిజంగా ఆ రెండో దొంగ ఎప్పుడు ఆ ఫస్ట్ దొంగనే మనం అనుకుంటాం, కానీ దొంగ అడిగిన మాట ఎంత ఆశ్చర్యం. వేరే ఇంకోటి ఏదైనా అడగొచ్చు భౌతికంగా, కానీ ఆయన ఏమడిగాడు, నేను ఎలాగో చనిపోతాను కానీ ఆయన రాజ్యంలో నన్ను నువ్వు తీసుకునే డెసిషన్ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ సంఘాన్ని ఏం చేసింది, మార్చగలదు కదా. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. ఫలించని చెట్టుని ఏం చేస్తానన్నాడు దేవుడు, గొడ్డలి పెట్టి తీసేస్తానన్నాడు. అయితే చాలా మారు మనసులు మనం చూసాం. వారిలో మార్పు ప్రభు బిడ్డలను అనేకులను రక్షించింది. మనలో మార్పు మన ఇంటి వారినైనా రక్షించగలుగుతుందా? ఆలోచన చేద్దాం. మారు మనసు అంటే బాప్తిసం తీసుకొని ఆరాధన చేయటమే కాదు కదా. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చూసాం కదా, అనేక లక్షణాలు మనం చూసాం. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయన నామానికి మహిమ తెచ్చిన బిడ్డలంగా ఆయన కోరుకునే మారు మనసు కలిగి ఉండాలని ప్రార్థిద్దాం, ఆశిద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ ప్రేమ వందనాలు. చక్కటి వాక్యం చెప్పిన ఎస్తేర్ నాగరాజ్ గారికి ప్రభు నామములో వందనాలు. అవును, రక్షణ అనగానే రక్షించబడ్డాము, మారు మనసు పొందాలా అనే మాటే వింటున్నాము. అందరూ మారు మనసు అని ఎప్పుడు అంటారు. ఆ మారు మనసు అనేది ఎలా ఉండాలా అనే దాన్ని ఈరోజు సహోదరి చాలా చక్కగా వివరించి